మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన వారమంతా దేవుడు తోడుగా ఉన్నాడు. మరోసారి ఈ విధంగా ఆన్లైన్లో కలుసుకునే కృపను ప్రభు మన అందరికీ అనుగ్రహించాడు. ధారావాహికంగా మనం ధ్యానించుకుంటున్నటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయాన్ని ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. పోయిన వారం మనం ఉపోద్ఘాతాన్ని విన్నాం, ఇంట్రొడక్షన్ని విన్నాం. ఈరోజు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇంతవరకు సాక్ష్యాలు ఇచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి. మన దేవుడు సహాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన కాపరి అయి ఉన్నాడు. మనకు కావలసిన ఈవులన్నీ ఇస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మన ప్రాణానికి సేద తీరుస్తాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు ఏదైనా చేయగలుగుతాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన గొప్ప దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువానికి వందనాలు. ఇదిగో ప్రభా, ఆన్లైన్లో మేమందరం ఈ విధంగా చేరి అయ్యా నీ వాక్యాన్ని వినడానికి, ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పంచుకొని ప్రార్థనా సహాయం కోరి ఒకరినొకరు బలపరుచుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. అయ్యా, మిక్కడమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో విడవక మాయడలు కృప చూపుతున్నారు. నీకు వందనాలు. నీ పిల్లలను మీరు దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు బాగు చేయండి. కుటుంబ సమస్యలను ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు బాగు చేయమని అడుగుతున్నాను. కనుక నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చండి. తమ్ముడు సమర్పణ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి అవసరాలు తీర్చండి నాయన. తమ్ముడు సురేష్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నూతనంగా నీలోనికి బాప్తిసం తీసుకున్న తమ్ముడి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆ పేదరికం నుంచి విడిపించండి, అప్పుల బారి నుంచి విడిపించండి. దయచేసి వారి కుటుంబాన్ని మీరు ఆదుకుని మహిమ పొందండి. అయ్యా, ఈ సమయంలో ఇంకా ఎంతమంది అయితే ప్రార్థన సహాయం కోరినారో వారందరినీ కూడా మీరు దీవించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో కొద్దిసేపు నీ మాటలు వింటుండగా మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని వినిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అపోస్తుల కార్యాల మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా అనే వైద్యుడు, చరిత్రకారుడు, యేసు క్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి ఈ గ్రంథమని బైబిల్ పండితుల అభిప్రాయాన్ని పోయిన వారం మనం నేర్చుకున్నాం. అయితే ఈ రోజున మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినాల్సింది కోరుతున్నాను. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 4 సువార్తల తర్వాత, ఆ 4 సువార్తలకు తర్వాతగా ఈ గ్రంథాన్ని చేర్చారు. ఎందుకు అని మనం ఆలోచిస్తే గనక, ఆ యేసుక్రీస్తు యొక్క బోధలు, యేసు ప్రభు యొక్క ఆయన పరిచర్య అంతా ముగించిన తర్వాత ఆయన సేవకులు ఎలా ఆయన యొక్క బోధనలను ఆయన అనుసరించి ఏ విధంగా ఆయన సేవా పరిచర్ను చేశారనే సంగతులన్నింటినీ కూడా రాసినటువంటి గ్రంథమే ఈ అపోస్తుల కార్యముల దేవుని బిడ్డలారా. మొదట ఈ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఓ థెయోఫిలా అనే మాటను ఉపయోగిస్తున్నాడు. థెయోఫిలా అనే ఒక పేరును ఉపయోగిస్తున్నాడు. రకరకాల బైబిల్ పండితులు రకరకాలుగా చెప్పుకుంటున్న ఈ పేరును గురించి నేను కొద్దిసేపు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏది ఏమైనా ఆ థియోఫిలా అనే వ్యక్తి ఉన్నాడా లేదా, చరిత్రలో ఉన్నాడా, లేకపోతే ఏదైనా బిరుదా అని బైబిల్ పండితులు ఆలోచిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి కొరకు 2 గ్రంథాలనే రాశాడు లూకా అనే ఆ వైద్యుడు. ఒక వ్యక్తి దేవునిలో బలపరచబడడానికి 2 గ్రంథాలని రాయడానికి దేవుడు కృప చూపాడు. ఆ 2 గ్రంథాలు ఈ రోజున ఈ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలుగా ఉన్నాయి. ఆ లూకా అనే ఆ వైద్యుడు పౌలు యొక్క సహచరుడిగా, అపోస్తలుడైన పౌలుతో పాటు సేవా పరిచర్య చేసిన వాడిగా బైబిల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, పౌలుతో కలిసి పౌలుకు సహకారిగా ఉంటూ పరిచర్య చేసిన వ్యక్తి రాసినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనలు, ఆయన బాల్యం, ఆయన శ్రమపడిన విధానం అంతా కూడా లూకా సువార్తలో స్పష్టంగా రాసి, ఈ అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో ఆ లూకా సువార్తకు తర్వాయి భాగంగా ఈ అపోస్తుల కార్యాన్ని రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఒక లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదివి, అదేవిధంగా అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 3 వచనాల వరకు చదివితే అదే అర్థంతో కూడి దానికి దీనికి లింక్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, మొదటి వచనం నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి వచనం. ఓ థెయోఫిలా,
యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. అప్పుడు దేవుని పిల్లరా, ఈ 3 వచనాలు గనుక మనం అర్థం చేసుకోగలిగితే లూకా సువార్తలో రాసిన విషయాలన్నిటిని గురించి ఈ వచనాల్లో క్రోడీకరించి చెప్తున్నాడు దేవుని బిడ్డరా. తన మొదటి గ్రంథాన్ని ఏ విధంగా రాశాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే ఆజ్ఞాపించాడో అవన్నిటిని గూర్చి, ఆయన ఆరంభించిన వాటిని గురించి యేసుక్రీస్తు యొక్క పరిచర్య అంతా కూడా లూకా సువార్త అంతా కూడా రాశాను అని చెప్తున్నాడు దేవుని బిడ్డరా. మళ్ళీ ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వారికి అగుపడుచు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మరణం పొందిన తర్వాత ఆయన పాతిపెట్టబడ్డాడు. 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. లేచిన ఆయన 40 దినముల వరకు అందరికీ కనిపించాడు, ఎంతో మందికి కనిపించాడు దేవుని బిడ్డలారా. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తూ చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని రాజ్య విషయాల గురించి బోధించాడంట ఆయన. ఆ 40 దినములు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు, ప్రధాన ఆజ్ఞ తన శిష్యులకు ఇచ్చాడు. అవన్నిటిని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఇక 4వ వచనంలోకి వెళ్తే ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘము, ఇది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. సంఘమే ఆయన శరీరం. ఈ సంఘ ప్రారంభ దినాల్ని మనం ధ్యానిస్తున్నాం దేవుని బిడ్డలారా. సంఘ ప్రారంభ దినాల్లో మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ విధంగా దేవుని కొరకు నిలబడ్డారో, ఎలా దేవుడు వారిని సాక్షులుగా నిలబెట్టాడో ప్రారంభ దినాల్ని మనం ధ్యానిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం, చారిత్రక ఘట్టం. ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్నటువంటి ఆ దేవుని ఆత్మను పొందుకునే ఘట్టమే ఈ ప్రారంభ దినాలు దేవుని బిడ్డలారా. క్రీస్తు శకం 30 సంవత్సరం నుండి 63 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు, ఈ సంఘటనలన్నీ కూడా దేవుని బిడ్డలారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి సన్నివేశాలు, చాలా శ్రేష్టమైనటువంటి సంఘటనలు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయులు వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి దేవుని ఆత్మను, దేవుడు వాగ్దానం చేసినటువంటి, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని ఆత్మను గురించి ఇక్కడ చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమనంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం అనగా దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకోమని తన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆ 40 దినములు ఆయన దీన్ని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు క్రైస్తవ సంఘానికి కావలసింది దేవుని ఆత్మ నింపుదల దేవుని బిడ్డలారా. యెరూషలేములో నిలబడమని ఎందుకు దేవుడు చెప్పాడు అంటే, తండ్రి వలన వినిన వాగ్దానాన్ని, తండ్రి వలన అనుగ్రహించబడినటువంటి వాగ్దానాన్ని అనుభవించడానికి యెరూషలేములో నిలిచి ఉండాలంట. ఈరోజున మనందరం కూడా దేవుని సన్నిధిలో మనందరం నిలిచి ఉండాలి, దేవుని ఆత్మ చేత నింపబడడానికి దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ చేత నింపబడడం ద్వారానే మనము దేవునితో మమేకం కాగలుగుతాం.
యేసుక్రీస్తు ప్రభుల వారి ఆత్మే పరిశుద్ధాత్మ. శరీరధారిగా యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించాడు, కానీ పరిశుద్ధాత్ముడిగా ఈ రోజున మనలోనికి వచ్చి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలము. అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నటువంటి దేవుని వాగ్దానం నెరవేరుతున్నటువంటి వచనాలు ఈ వచనాలు. దేవుని బిడ్డలారా, యెరూషలేములో తన శిష్యులందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా, శిష్యులందరూ కలిసి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు వింటూ ఉండగా, యేసు ప్రభు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞను మనం నేర్చుకుంటున్నాం ఈ రోజున. దేవుని బిడ్డలారా, 6వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మనకు కావలసిన శ్రేష్టమైన మాట 8వ వచనం. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయానికి అంతటికి నేనంటాను, ఈ పుస్తకానికి అంతటికి కూడా, అపోస్తుల కార్యాల గ్రంథంకి అంతటికి కూడా గుండెకాయ లాంటి వచనం ఏంటంటే 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఇది చాలా శ్రేష్టమైనటువంటి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతున్నప్పుడు మనము శక్తి చేత నింపబడుతున్నాము. మీరు శక్తిని పొందుతారని అక్కడ యేసు ప్రభు స్వయాన చెబుతున్నటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలేమో మీరు మాకు రాజ్యమును అనుగ్రహిస్తారా అని మాట్లాడుతుంటే, ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి వారు మాట్లాడుతుంటే వారిని గద్దించి, సమయములు కాలములు తండ్రి వశములో ఉన్నవి, అది మీ పని కాదు అని చెప్పి వారితో చెప్తున్న మాట ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతున్నప్పుడు శక్తి చేత నింపబడుతాం. దేవుని బిడ్డలారా, బలహీనులమైనటువంటి మనం, శక్తి లేని మనం శక్తి చేత నింపబడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆ రోజు అపోస్తలులు ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత దేవుని ఆత్మ కొరకు కనిపెట్టారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టారు. అందుకోసమే వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడ్డ తర్వాత శక్తిని పొందుకొని సాక్షులయ్యారు. దేవుని బిడ్డలారా, సిలువ సాక్షులుగా మార్చబడ్డారు. ఒకప్పుడు పేతురు అబద్ధికుడు, బలహీనుడు, కోపిష్టి, కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడో విప్లవాత్మకంగా ఆయన జీవితం మార్చబడింది. దేవుని బిడ్డలారా, అనేక వేల మందికి సాక్షిగా నిలబడ్డాడు పేతురు. ఈరోజు మనందరం కూడా ఆయన శిష్యుల్లాగా ఆయన సన్నిధిలో కనిపెట్టేవారుగా మనం మార్చబడాలి. ప్రార్థనలో మనం గనక కనిపెట్టగలిగితే పరిశుద్ధాత్ముడు మనల్ని శక్తి చేత నింపుతాడు, శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. సంఘం యొక్క ప్రారంభ దినాల్లో జరిగినట్టుగా ఈ రోజున మన జీవితంలో కూడా జరగాల్సి ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మునితో మనం సహవాసం చేసేవారుగా మార్చబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి రావాలి. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. ఎందరూ ఆత్మచేత నడిపించబడుదురో వారే దేవుని కుమారులని దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకున్న రోజున మనం సాక్షులుగా నిలబడగలుగుతాం. 12 మంది అపోస్తులు కానీ ప్రపంచానంతటిని కూడా సువార్త చేత నింపగలిగారు. దేవుని బిడ్డలారా, ఆ చర్చ్ ప్లాంటేషన్ జరుగుతున్నటువంటి దినాల్లో ఏం జరిగింది? ఈ రోజున సంఘం అభివృద్ధి పొందాలంటే, సంఘం స్థాపించబడాలంటే, సంఘం అభివృద్ధి పొందాలంటే దేవుని ఆత్మ చేత మనందరం నింపబడాలి. దేవుని బిడ్డలారా, అటువంటి కృపను మనందరికి కూడా ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. చారిత్రకంగా జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా ఈ రోజున మనందరికీ పాఠాలుగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ 12 మంది అపోస్తలులు ఏ విధంగా అయితే దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడ్డారో మనందరం కూడా అలాగే నడిపించబడాలని ప్రభు కోరుతున్నాడు. 9వ వచనాన్ని చదువుతున్నాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను.
అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు చెప్పిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తి చేత నింపబడతారు అని చెప్పిన తర్వాత ఆయన ఆకాశమునకు ఆరోహణమయ్యాడంటే అందరూ చూస్తూ ఉండగా దేవుని బిడ్డలారా, ఆ ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమైనట్టుగా వారందరూ ఆయన్ని చూస్తున్నట్టుగా మనం ఇక్కడ రాయబడి ఉంది. అక్కడ ఇద్దరు దేవదూతలు వారి దగ్గరకు వచ్చి నిలిచి మాట్లాడుతున్నారు. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకం చేర్చుకోమనేటువంటి ఈ యేసుక్రీస్తుయే, ఈ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళటం మీరు చూసి ఉన్నారో అదే రీతిగా మళ్ళీ తిరిగి రాబోతున్నాడనే విషయాన్ని అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆయన ఆరోహమవుతున్నటువంటి ఆ సమయంలోనే ఆయన రెండవ రాకడను గురించి కూడా దేవదూతలు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని పిల్లలారా, మనందరం గమనించాల్సినటువంటి విషయం ఇది. చాలా శ్రేష్టమైనటువంటి సంఘటన. ఆయన ఆరోహణమయ్యాడు, మేఘం ఆయన్ని పైకి తీసుకెళ్ళిందండి దేవుని బిడ్డలారా. మేఘము వారిని ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. మేఘం వారిని ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 7:13 మనం చూస్తే మనుష్య కుమారుడిని గురించి అక్కడ రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకంలో జీవించాడు. దేవాది దేవుడుగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, వేవేల దూతలతో, గట్టి మహిమతో ఆయన తిరిగి రాబోతున్నాడు రెండవ రాకడలో. ఆ రాకడలో ఎత్తబడే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని మనల్ని మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి దేవుని బిడ్డలారా. ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ప్రభు ఈ రోజున కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటనలు ఈ రోజున మన మదిలో కూడా మెదిలి, ఆయన ఆ దూతల చేత చెప్పబడినటువంటి ఆ మాటలు ఈ రోజున మన జీవితాల్లో కూడా మారుమోగాలి. ఏ విధంగా అయితే ఆయన ఆరోహణమయ్యాడో అదే విధంగా తిరిగి రాబోతున్న ఆయన్ని మనం అందరం కలుసుకోబోతున్నాం దేవుని బిడ్డలారా. 12వ వచనం చదువుతున్నాను. అప్పుడు వారు ఒలీవలు వనబడినటువంటి కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమై, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించి వెళ్ళాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళందరూ కూడా యెరూషలేములో ఒక మేడ గదిలో అందరూ ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. అదే వాళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారు. యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా, ఆయన సహోదరులు కూడా అక్కడ ఉండి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారండి దేవుని బిడ్డలారా. ఏక మనస్సు, ఎడతెగక అనే 2 మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి దేవుని బిడ్డలారా. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సు అంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞను విన్నారు. యెరూషలేములో మీరు కనిపెట్టుకొని ఉండుడి, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు, మీరు శక్తిని పొందుకుంటారు. యెరూషలేములోను, యూదయ, సమరయంతటను కూడా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని చెప్పినటువంటి ఆ మాటను బట్టి వాళ్ళందరూ కూడా ఏక మనస్సును పొందుకున్నారు దేవుని బిడ్డలారా. దేవుని ఆజ్ఞకు లోబడిన వారు ఏక మనస్సుతో సంఘంలో ప్రార్థన చేయగలిగితే మేడగది అనుభవం మన జీవితంలో కూడా కలుగుతుంది దేవుని బిడ్డలారా. యెరూషలేములో ఆ మేడగది ఏదో కాదు, ప్రార్థన అనుభవం. ఆ మేడగది ఆత్మీయ ఉన్నతమైన అనుభవం, సంఘము అనే అనుభవం దేవుని బిడ్డలారా.
మేడగది అంటే అది పైన ఉంటుంది. పైనున్న వారికి కిందున్న వారు కనిపిస్తారు, కానీ ఆ మేడగదిలో నుండి వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన పరిశుద్ధాత్ముని కిందికి దించేదిగా, పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చి వాలే విధంగా వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున మనం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన జీవితంలో కూడా దేవుని ఆత్మ సహాయాన్ని అందిస్తాడు, దేవుని ఆత్మ అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ చేత మనం నింపబడితే దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ సహాయం చేతనే మనము పాపము నుండి విడిపించబడగలుగుతాం, పాపము నుండి మనం పరిశుద్ధపరచబడగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో చేసే ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే మనల్ని పరిశుద్ధపరిచే కార్యం. ఆ పరిశుద్ధపరిచే కార్యాన్ని చేసే పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనందరం కూడా కనిపెడదాం. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మన జీవితంలో ఈ అనుభవం జరగగలిగితే మన జీవితాలు ఆస్వాదించబడతాయి. దేవుని బిడ్డలారా, 15వ వచనం నేను చదువుతున్నాను. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మేడగదిలో 120 మంది ఉన్నారంట. 120 మంది ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారంట. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞను విన్నారు, ఆ ఆజ్ఞను గైకొంటున్నారు. ఈరోజున ఆయన ఆజ్ఞలు వింటున్నటువంటి మనం గైకొనగలిగితే ఏక మనస్సుతో మనం ప్రార్థన చేయగలుగుతాం. సంఘంలో ఏక మనస్సుతో సంఘమనే రథానికి కట్టబడిన గుర్రాలమై పరిగెత్తగలుగుతాం. ఏక మనస్సు మన జీవితంలో రావాలంటే ఆయన ఆజ్ఞకు లోబడే మనసు మనకు కావాలి. నువ్వు అవిధేయుడిగా ఉన్నావా, విధేయుడిగా ఉన్నావా? యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా శిరస వహిస్తున్నావా? ఆజ్ఞకు లోబడకుండా ఉన్నావా? ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆజ్ఞల్ని గైకునేవారుగా మనం అందరం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. 120 మంది ఉన్నారు అక్కడ. 120 మంది అక్కడ కూడి ప్రార్థన చేస్తుంటే పేతురుగా నిలిచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే 16వ వచనంలో, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకల్దెమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడు కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువుని యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకున్న దినము వరకు ఆయన మన మధ్యన సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి ఉండడం అవశ్యమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాల్పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరుచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. నా ప్రియమైన దేవుని పిల్లరా, పేతురు గారు లేచి ప్రారంభిస్తున్నాడు తన పనిని. సంఘానికి ఆయన ముందువాడుగా యేసు ప్రభు అన్నాడు, పేతురు నీవు బండ, ఈ బండ మీద నా సంఘమును కట్టుతానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు నెరవేరుతున్నాయి. దేవుని బిడ్డలారా, పేతురు గారు ప్రారంభిస్తున్నాడు తన ప్రసంగాన్ని. ఆయన ప్రసంగంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం 12 మంది ఉండేవాళ్ళం. ఒకడు యేసు ప్రభువును పట్టుకోవడానికి దారి చూపినవాడు ఆ ఇస్కరియోతు యూదా.
ఆయనను గురించి పాత నిబంధనలో రాయబడినటువంటి మాటలు నెరవేరినట్లు ఈ విధంగా జరిగాయి అని ప్రస్తావిస్తూ పేతురు చెప్తున్నటువంటి మాటల్ని మనం గమనించాలి దేవుని బిడ్డలారా. ఆ యూదా యొక్క ప్లేస్ని, యూదా స్థలాన్ని ఎవరి చేత భర్తీ చేయాలని దేవుని చిత్తం కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటే చీట్లు వేయగా మత్తీయ అనే వ్యక్తి పేరట వచ్చింది. ఆ మత్తీయ ఈ 11 మంది అపోస్తులలో ఒకడుగా 12వ వాడుగా లెక్కింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈరోజున గమనించాల్సినటువంటి విషయం, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడుగా ఉన్నాడు. ఆ కడమ అపోస్తులలాగా ఈయన కూడా అద్భుతాలు చేశాడు, ప్రార్థనలు చేశాడు, సేవ చేశాడు, పరిచర్య చేశాడు, అపోస్తలుడుగా పిలువబడ్డాడు. కానీ ఈయన దేవుని యొక్క డబ్బు విషయంలో తప్పిపోయాడు దేవుని బిడ్డలారా. అప్పుడప్పుడు ఆ డబ్బు సంచిలో నుంచి డబ్బును దొంగిలించి అని రాసింది బైబిల్లో. అనగా పొట్టకూటి కోసం కష్టపడడానికి, పొట్టకూటి కోసం సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి, పొట్టకూటి కోసం దేవుణ్ణి అమ్మేసుకున్నాడు కాబట్టి, ఆయన ఉరి పెట్టుకున్న తర్వాత ఆ ఉరి పెట్టుకున్న తాడు తెగిపోయి కింద ఉన్నటువంటి రాయి మీద పడి కడుపులో నుంచి పేగులు వచ్చేటట్టుగా చచ్చిపోయాడండి దేవుని బిడ్డలారా. భయంకరమైన చావు చచ్చాడు. పొట్టకూటి కోసం యేసయ్యను నమ్ముకున్నాడు కాబట్టి ఆ పొట్టలో నుండి పేగులు వచ్చేంతగా శిక్షించబడ్డాడు దేవుని బిడ్డ. చాలా భయంకరమైన చావు చచ్చాడు. ఈ రోజున మనందరి జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి విషయం దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ్యం ఎటుపోతుందో మనందరికీ తెలుసు దేవుని బిడ్డలారా. వ్యాపారంగా మార్చబడినటువంటి ఈ అంత్య దినాల్లో ఈరోజు నీవు నేను దేవుని కొరకు రోషం కలిగి యథార్థంగా పనిచేసేవారుగా మనందరం మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. యూదా దేవుని యొక్క డబ్బును, దేవుని సొమ్మును ఇష్టం వచ్చినట్టుగా తన పొట్టకోటి కోసం ఖర్చు పెట్టుకున్నాడేమో. బైబిల్లో స్పష్టంగా రాసింది, దేవుని సంచిలో నుంచి దొంగిలించేవాంట దేవుని బిడ్డలారా. దేవుని సంచిలో నుంచి దొంగిలించేవాంట. ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు యొక్క స్థలం భర్తీ అయిపోయిందో అప్పుడు దేవుని ఆత్మచేత సంఘం నింపబడింది దేవుని బిడ్డలారా. ఈ మత్తీ అనే వ్యక్తి పేరిట చీటి వచ్చింది, కానీ అది దేవుని చిత్తం అని మనం గ్రహించవచ్చు. కానీ కడమ అపోస్తలుడుగా పిలువబడేటువంటి అపోస్తలుడైన పౌలు ఈ 12 మందిలో ఒకడిగా చేర్చబడ్డట్టుగా బైబిల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. మత్తీయ ఏం పరిచర్య చేశాడో, ఏం చేశాడో బైబిల్లో స్పష్టంగా లేకపోయినప్పటికీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిచర్య చేసి కడమ అపోస్తలుడుగా, చిట్ట చివరిగా అపోస్తలుడుగా ఆయన పిలువబడ్డట్టుగా మనం బైబిల్లో చూస్తాం దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, ఈ మొదటి అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఆయన ఆరోహణము కాకముందు పునరుత్థానమైన తర్వాత ఆయన ఆజ్ఞాపించిన విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు యెరూషలేములో నిలిచి ఉండండి, కనిపెట్టుకుని ఉండండి పరిశుద్ధాత్మ కొరకని చెప్పిన దేవుని ఆజ్ఞల్ని వాళ్ళు శిరసా వహించి మేడగదిలో నిలిచి ఉన్నారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి ఆ ముఖ్య వచనాన్ని వాళ్ళు ఆధారం చేసుకుని ఏక మనస్సుతో, పట్టుదలతో, ఎడతెగక అనే మాటకు అర్థం ఏంటంటే ఇంకా కటింగ్ లేదనమాట. గొలుసులు ఏ విధంగా అయితే ఒకదానికొకటి జాయింట్గా ఉంటాయో, కలుసుకొని ఉంటాయో, ప్రార్థన కూడా అలా ఎడతెగక ప్రార్థన చేయడం అని అర్థం దేవుని బిడ్డలారా. ఈరోజు మన దైనందిన జీవితాల్లో కూడా ఇటువంటి ఎడతెగక చేసే ప్రార్థన ఉంటే కనుక మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. శిష్యులందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేశారు. పేతురు లేచి ప్రసంగించాడు. దేని గురించి అంటే యూదా ఇస్కరియోతు గురించి. ఆ యూదా ఇస్కరియోతు యొక్క స్థలం భర్తీ కాగానే దేవుడు వారందరినీ కూడా తన ఆత్మచేత నింపినట్టుగా 2వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. వచ్చే వారం నేర్చుకుంటున్నాం మనం 2వ అధ్యాయాన్ని. ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాల్ని మన జీవితాలకు అన్వయించుకుందాం దేవుని బిడ్డలారా. సంఘ ప్రారంభ దినాల్లో క్రీస్తు శకం 30 సంవత్సరం నుండి 63వ సంవత్సరం వరకు జరిగిన సంఘటనలే ఈ అపోస్తల కార్యంలో ఉన్నటువంటి సంఘటనలు దేవుని బిడ్డలారా. అందుకోసమే ఈ అపోస్తల కార్య గ్రంథానికి
ఆరంభము లేదు, అంతము లేదు. ఆరంభమేమో లూకా సువార్తలో ఉంది. ఆ లూకా సువార్తకు కొనసాగింపుగా ఈ అపోస్తల కార్యాన్ని రచించాడు లూకా అనే వైద్యుడైనటువంటి చరిత్రకారుడైనటువంటి లూకా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అపోస్తల కార్యముల గ్రంథం కూడా ముగింపు కూడా సరిగ్గా ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే, అపోస్తులైనటువంటి పౌలు జైల్లో చెరసలలో వేయబడ్డాడు, ఇక అయిపోయింది అపోస్తల కార్యములు. ఆయన బయటకు వచ్చాడా లేదా అనే విషయాలు మనం చూడం దేవుని బిడ్డలారా. అది సరైన ముగింపు కూడా కాలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి ఈ చాలా శ్రేష్టమైన విషయాల్ని మనం ధ్యానించుకుంటున్నాం దేవుని బిడ్డలారా. ఇది పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఆది అపోస్తుల సంఘం, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా వాళ్ళు ప్రారంభించారు, యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చి అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి తన బోధలు తన శిష్యులకు నేర్పి ఆయన మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచి ఆరోహణ కాకముందు పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానాన్ని గురించి వారికి తెలియజేసి ఆరోహణమైన తర్వాత వారు ప్రార్థనలో ఉంటూ ఉండగా ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా. ఈ 1వ అధ్యాయం అంతా కూడా ఈ విషయాలు మట్టుకే రాయబడింది. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడ గదిలో ఉన్నటువంటి 120 మంది మీదికి దిగి రాబోతున్నాడు. అది పెంతెకోస్తు దినమున జరిగినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఈ అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం అంతా కూడా చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. యూదాలాగా ఈ రోజున మనం జీవిస్తే గనక చాలా ప్రమాదం ఉంది దేవుని బిడ్డలారా. యూదాలాగా మనం జీవించకుండా దేవుని కొరకు రోషం కలిగి మనం బ్రతకాలి దేవుని బిడ్డలారా. దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి. యూదా ఇస్కరియోతులాగా తాను వెళ్ళబోయే తన స్థలాన్ని కొరకు తప్పిపోయాడని రాస్తుంది దేవుని బిడ్డలారా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, యూదా యొక్క డెస్టినేషన్ ఆ స్థలమై ఉంది కాబట్టి ఆ నరకమనే ఆ స్థలం కొరకు ఆయన తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజున మనందరి డెస్టినేషన్ ఏంటంటే పరలోకం దేవుని బిడ్డలారా. ఆ పరలోకమే మన గురిగా ఉంది కాబట్టి తప్పిపోకుండా మనందరం కూడా స్థిరంగా నిలబడాలి, ఆయన కొరకు నిలబడాలి. ఒకవేళ వెనుకంజ వేసావేమో మళ్ళీ లేవు, నిలబడు, దేవుని కొరకు రోషన్ తెచ్చుకో, ఆయన కొరకు నిలబడు. యూదాకు సమయం ఇవ్వబడలేదు, మారు మనసు పొందడానికి సమయం లేదు ఆయనకి. కానీ ఈ రోజున నీకు నాకు మనందరికీ సమయం ఉంది దేవుని బిడ్డలారా. యూదా తప్పిపోయినట్టుగా మనం ఎవరు కూడా తప్పిపోకూడదు. ఈ మాటలన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయంటే ఆ యుగాంతం అందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి దేవుని బిడ్డలారా. మనందరం కూడా మన జీవితాన్ని దిద్దుకుందాం, బాగు చేసుకుందాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగొచ్చే విధంగా ఆయన వైపు చూద్దాం దేవుని బిడ్డలారా. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తాం. సంఘంలో ఉన్నప్పుడు అందరం కూడా ఏక మనస్సుతో ఉండి ప్రభా నన్ను నీ ఆత్మ చేత నింపు అన్నట్టుగా ఆయన వైపు చూద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. వచ్చే వారం మళ్ళీ 2వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. అందరూ కూడా చదువుకొని రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన రాత్రి మా అందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రాలు. ఈ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య సత్యాన్ని ధ్యానించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఆయా 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్టుగా మేము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడే శక్తి చేత నింపబడతామని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. తద్వారా మేము బూదిగంతముల వరకు మేము సాక్షులుగా ఉంటామని మీరు బలపరిచినందుకే స్తోత్రాలు. మీ సాక్షులుగా మమ్మల్ని మార్చండి. ఈరోజు వాక్యపు ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. ఈ ఇంటర్నెట్ తరంగాల ద్వారా ఎంతమంది దీన్ని మాటలు వింటున్నారో వారందరి కుటుంబాల్ని సమృద్ధిగా ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయంలో ఎంతమంది దీన్ని మాటలు వింటున్నారో వారందరి బిడ్డల యొక్క శరీరము ప్రాణమాత్మని చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఈ తరంగాల ద్వారా మీ శక్తిని ప్రభావాన్ని విడుదల చేసి నీ బిడ్డలందరినీ మీరు తాకండి, స్వస్థపరచండి. సత్యం గురించిన అనుభవ జ్ఞానాలను మీరు నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ, మీరే ప్రతి బిడ్డని మీరు తాకుమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
సుమన్. థ్యాంక్ యూ పాస్టర్. ఇప్పటి వరకు దేవుని ఒక వాక్యాన్ని అందించి మమ్మల్ని బలపరిచిన